బొగ్గు కుంభకోణం అంటూ బీఆర్ఎస్ బీజేపీ అసత్య ప్రచారం చేస్తున్నాయన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. సింగరేణిలో బొగ్గు దొంగతనం జరిగిందనేది అవాస్తవమన్నారు. 40 లక్షల టన్నుల బొగ్గును దొంగతనంగా అమ్ముకోవడం అసాధ్యమని అభిప్రాయపడ్డారు. ఇటీవల కాలంలో సింగరేణిలో బొగ్గు దొంగతనం జరిగిందని పేరు పెట్టి టీఆర్ఎస్ నాయకులు, వారి బొగ్గు కుంభకోణం పేరుతో టీఆర్ఎస్ నాయకులు, వారిని చూసి మళ్ళా బీజేపీ నాయకులు మైన్స్ని సందర్శన చేయటం, ఆ విధంగా కార్మికుల్లో లేనిపోని భయాందోళనలు, అభద్రత కల్పిస్తూ ఏదో అయిపోతుందనే పద్ధతిలో ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ సింగరేణిలో ఇతర తప్పులు ఎన్నున్నా సరే బొగ్గు దొంగతనం అనేది బొగ్గుని అమ్ముకోవటం, అందులో 4 మిలియన్లు అంటే 40 లక్షల టన్నులు, అది సాధ్యమే కాదు. అయితే ఏంటంటే వీళ్ళు చేసేది సింగరేణి దాన్ని ఉత్పత్తి వాళ్ళ టార్గెట్ రీచ్ అయ్యే విధంగా లేనప్పుడు, కొద్దిగా తక్కువ ఉన్నప్పుడు సింగరేణి అయినా కోల్ ఇండియా వాళ్ళైనా మాది ఉత్పత్తి బాగుందని అంటే వ్యాపారస్తులకు కానీ దీని మీద ఆధారపడ్డ వాళ్ళకి కానీ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడం కోసం ఉత్పత్తి బాగుందని కొంచెం దాన్ని ఇన్ఫ్లేట్ చేస్తూ ఉంటారు. అంతే తప్పితే బొగ్గు బయటికి తీసుకెళ్ళడం అనేది లేదు. అటువంటి ప్రచారాలు వాళ్ళు బంద్ చేయాలి. అది కాకుండా ఈ కొత్త మైన్స్ని సాధించుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్పితే లేని దొంగతనాన్ని, లేని చోరీని ఇక్కడ అంటగట్టి తద్వారా సింగరేణి భవితవ్యాన్ని ప్రమాదంలో పడవేయొద్దు, కార్మికుల భవితవ్యాన్ని ప్రమాదంలో పడవేయొద్దు అని చెప్పి మేము తెలియజేస్తాం.